నిత్యం వేలాది మంది ఆకలి తీర్చే ఆశ్రమం, వందలాది మంది అనాథలను వృద్ధులను అక్కున చేర్చుకుని కూడు గూడు నీడ ఇచ్చే ఆశ్రమం, మానవుడిగా అవతరించి మహనీయుడు ప్రారంభించిన అన్నదాన సత్రం, అడవిలో దేవుడిగా పూజలందుకుంటున్న అవధూత కాశీనాయన క్షేత్రం. ఇప్పుడు అటవీ శాఖ పుణ్యమా అని వివాదాల్లో చిక్కుకున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలో పోరిమామిళ్ల నుండి 30 కిలోమీటర్లు నల్లమల అటవీ ప్రాంతం వైపు వెళితే కాశీనాయన జ్యోతి క్షేత్రం వస్తుంది. నిత్యం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా అక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అవధూత కాశీనాయనను దర్శించుకుంటారు. రాష్ట్రంలో అతిపెద్ద నిత్య అన్నదాన క్షేత్రంగా పేరున్న ఈ కాశీనాయన క్షేత్రం అటవీశాఖ పుణ్యమా అని ఇటీవలే వివాదాల్లో చిక్కుకుంది. నల్లమల అడవిలో పులుల సంఖ్య పెరిగిందని, కాశీనాయన జ్యోతి క్షేత్రం ఉన్న ప్రాంతాన్ని టైగర్ జోన్ గా గుర్తించామని, అక్కడున్న అన్నదాన సత్రాలు కూల్చివేయాలని అటవీశాఖ నిర్ణయించడంతో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారు. ఈ మేరకు ఒక సత్రాన్ని కూల్చివేయడం కూడా జరిగిపోయింది. అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్పందించారు. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అటవీ అధికారులు వెనక్కి తగ్గారు. అయితే భక్తుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు మరో పన్నాగం వేశారు. ఆర్టీసీ బస్సులను జ్యోతి క్షేత్రం వరకు వెళ్లనివ్వకుండా అటవీశాఖ కార్యాలయం వద్దే ఆపి వెనక్కి పంపేవారు. దీనివల్ల అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరానికి భక్తులు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. మొత్తం వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అటవీశాఖ తొందరపాటుతనాన్ని కొందరు నేతలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. కాశీనాయన జ్యోతి క్షేత్ర మహత్యాన్ని, అక్కడ జరిగే నిత్య అన్నదాన ప్రక్రియను తెలుసుకున్న మంత్రి లోకేష్ జరిగిన పొరపాటుకు చింతిస్తూ క్షమాపణ కూడా చెప్పారు. టైగర్ జోన్ నిబంధనలు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలను గౌరవించాలని ఆయన ఆదేశించారు. నిత్య అన్నదాన సత్రాన్ని కూల్చకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. నారా లోకేష్ తన సొంత నిధులతో అన్నదాన సత్రాన్ని పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించి అటవీశాఖకు, జిల్లా కలెక్టర్ కు ఆదేశాలివ్వడంతో ఆర్టీసీ బస్సులు ఇప్పుడు జ్యోతి క్షేత్రం వరకు వెళ్తున్నాయి. లోకేష్ నేరుగా కాశీనాయన క్షేత్రం ప్రధాన అర్చకులు జీరయ్య స్వామితో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి యొక్క క్షేత్రంలో ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈ యొక్క రూములన్నీ కూలదోయడము ఈ విధంగా జరిగింది. నారా లోకేష్ బాబుకు తెలిసిందంట. ఆ తదుపరి వెంటనే అర్ధరాత్రప్పుడు వచ్చి ఆ జేసీపీలు తర్వాత ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చి ఆ మట్టి పక్కకు దోసి నేను నా సొంత డబ్బుతో ఏర్పాటు చేస్తానని ఆయన మాట చెప్పడం జరిగింది. మరి తొందరగా ఈ ఒక వారం రోజుల్లోనే ఈ యొక్క బిల్డింగ్లు కూడా కడతా ఉంటారు. మరి ఇంకా 2-3 రోజులకు తయారు పూర్తి అయితే చెప్తా ఉంటారు. ఈ విధంగా జరుగుతుంది. మరి మీరు ప్రభుత్వం వారు అందరూ కూడా కలిసి మరి చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మరి మన రాష్ట్ర లెవెల్లో నుండి పార్లమెంటుకు తీసుకుపోయి మనకు తొందరగా ఆర్డర్స్ ఇచ్చేట్టుగా మీరందరూ కలిసి ఆ ఆర్డర్స్ వస్తే తొందరగా దేవస్థానం కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు, భక్తాదులు అందరూ కలిసి ఆ యొక్క దేవస్థానం పూర్తి అయితే మన మనోభావాలు పూర్తి అవుతాయని అందరూ కూడా జ్యోతి క్షేత్రంలోనే ఈ విధంగా సానుభూతిగా తెలుపుతుంటారు. రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి నేరుగా వెళ్లి కాశీనాయన ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున వచ్చానని, లోకేష్ చొరవతో ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవని క్షేత్రం కమిటీకి, అర్చకులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ చొరవపై కాశీనాయన జ్యోతి క్షేత్రం భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ప్రతిరోజు రోజుకు 2 రోజులకు ఒకసారి కాశీనాయన గారికి వచ్చి మంచి చెడు చూసుకొని వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు బాత్రూములు, కళ్యాణకట్ట ఇవన్నీ పడేసి వెళ్ళిపోయినరు. ఇది తెలుసుకున్న మంత్రివర్యులు నారా లోకేష్ గారు వెంటనే స్పందించి మీడియా ద్వారా తెలుసుకొని స్పందించి
ఎమ్మడే ఈ పనులు ప్రారంభించగా ఆయన సొంత నిధులతో కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఎమ్మడే వాళ్ళ మనుషులు పంపించేసి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఇక్కడ బద్వేలు నియోజకవర్గమైన ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారికి అప్పచెప్పి ఏం జరిగిందో చూసి ఇక్కడ వెంటనే పనులు మొదలుపెట్టాలని వాళ్ళ ద్వారా పనులు చేపిస్తాను ఇక్కడ. కాబట్టి పనులు బాత్రూమ్ పనులు అయిపోయినాయి. రెండోది కళ్యాణకట్ట పనులు కూడా సగం కావచ్చినాయి. వెంటనే నారా లోకేష్ గారు స్పందించి ఈ పనులు చేసింది కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అన్నదాన క్షేత్రాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూలగొడతాం మహాఘోరం మహాపాపం. ఇలాంటి అన్నదాన క్షేత్రం ఇండియాలో ఇంకొకటి లేదు. కూలగొట్టినందుకు మీడియా ద్వారా నారా లోకేష్ బాబు గారికి తెలిసి ఆయన వెమ్మటి స్పందించి ఆయన పిఏని పంపించి రాత్రి 12 గంటలప్పుడు ఇక్కడ పని మొదలుపెట్టి పూర్తి అవుతుంది ఈ పని. అందుకని ఈ కాశీనాయన భక్తుల తరపున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాశీనాయన జ్యోతిక్షేత్రం తొలుత నరసింహస్వామి ఆలయంగా ఉండేది. తర్వాత కొంతకాలానికి కాశీనాయన స్వామి ఆ ప్రదేశానికి వచ్చి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. అనంతరం 30 సంవత్సరాలు అక్కడే ఉంటూ క్షేత్రాన్ని నిర్మించి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. 1995లో కాశీనాయన పరమదించిన తర్వాత అక్కడ సమాధి ఏర్పాటు చేయడంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు 5,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అటవీశాఖకు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని, అకస్మాత్తుగా కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.